హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పౌష్టికాహారం మరియు పోషణ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే టాపిక్కి సంబంధించిన బిట్ బ్యాంక్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. విటమిన్ ఏ లోపం వల్ల కంటిపైనున్న కార్నియా ఎండిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ జీరోప్థాల్మియా అని అంటారు. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వల్ల ఉపకళా కణాలు మృదుత్వాన్ని కోల్పోయి గట్టిపడడాన్ని ఏమంటారు? ఆన్సర్ కెరాటినైజేషన్ అని అంటారు. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వల్ల కలిగే దృష్టి లోపాన్ని ఏమంటారు? ఆన్సర్ రేచీకటి అని అంటారు. నెక్స్ట్, నేత్రపటలంలో ఉండేటటువంటి కణాలు ఏమిటి? ఆన్సర్ రాడ్స్ మరియు కోన్స్. నెక్స్ట్, రాడ్స్లో ఉండే వర్ణక పదార్థం ఏమిటి? ఆన్సర్ రోడాప్సిన్. నెక్స్ట్, మసక వెలుతురులో చూడడానికి ఉపయోగపడే దృష్టి వర్ణకం ఏమిటి? ఆన్సర్ రోడాప్సిన్. నెక్స్ట్, శంకు కణాలంటే కోన్స్ అన్నమాట. కోన్స్లో ఉండే వర్ణక పదార్థం ఏమిటి? ఆన్సర్ అయోడాప్సిన్. నెక్స్ట్, రంగులను గుర్తించడానికి ఉపయోగపడే కణాలు ఏమిటి? ఆన్సర్ శంకు కణాలు. నెక్స్ట్, రాడ్స్లలో ఏర్పడే వర్ణకాలకు విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? ఆన్సర్ రేచీకటి వ్యాధి. నెక్స్ట్, కోన్స్లలో ఏర్పడే వర్ణకాలకు విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ వర్ణాంధత్వం అనే వ్యాధి. నెక్స్ట్, క్యారెట్లో ఉండే విటమిన్ ఏమిటి? క్యారెట్లో ఉండే విటమిన్ ఏంటంటే కెరోటిన్. అంటే ఏ విటమిన్ యొక్క పూర్వ రూపమే కెరోటిన్ అన్నమాట. నెక్స్ట్, విటమిన్ ఏ లభించే పదార్థాలు ఏమిటి? ఆన్సర్ పాలు, కోడిగుడ్డు, వెన్న, చేప కాలేయ నూనె, క్యారెట్, ఆకుకూరలు, బఠానీ, చిక్కుడు మొదలైనటువంటి వాటిలో విటమిన్ ఏ అనేది లభిస్తుంది. నెక్స్ట్, బి వన్ విటమిన్ను ఏమంటారు? ఆన్సర్ థయామిన్ అని అంటారు. నెక్స్ట్, థయామిన్కు మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటిబెరిబెరి విటమిన్ లేదా యాంటీరైటిస్ విటమిన్. నెక్స్ట్, బి1 విటమిన్ లోపం వల్ల మానవునిలో కలిగే వ్యాధి ఏమిటి? ఆన్సర్ బెరిబెరి వ్యాధి. నెక్స్ట్, బెరిబెరి లక్షణాలు ఏమిటి? బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే కండరాలు క్షీణించి కాళ్ళు చేతులు పక్షవాతం వల్ల పడిపోవడం, దేహ కుహరంలో నీరు చేరడం, హృదయం ఉబ్బరం మొదలైనటువంటి అన్నీ కూడా బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్, బెరిబెరి ఎందుకు వస్తుంది? బెరిబెరి అనేది ఇది పాలిష్ బియ్యం తినడం వల్ల వస్తుంది. నెక్స్ట్, థయమిన్ అనేది ఎందులో లభిస్తుంది? అంటే బి1 విటమిన్ అనేది ఎందులో లభిస్తుంది? ఆన్సర్ ధాన్యాలు, పప్పులు, పాలు, కాలేయం, మూత్రపిండాలు, దంపుడు బియ్యంలో లభిస్తుంది. నెక్స్ట్, పక్షులలో బి1 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ పాలిన్యూరైటిస్ వ్యాధి. నెక్స్ట్, థయమిన్ లోపం వల్ల దేని జీవక్రియ నిరోధించబడుతుంది? ఆన్సర్ కార్బోహైడ్రేట్ల యొక్క జీవక్రియ. నెక్స్ట్, బి2 విటమిన్ను ఏమంటారు? ఆన్సర్ రైబో లేక విక్ అని అంటారు. నెక్స్ట్, ఎల్లో ఎంజైమ్ అని దేన్ని అంటారు? ఆన్సర్ బి2 విటమిన్ను అంటారు ఎల్లో ఎంజైమ్ అని. నెక్స్ట్, రిబోఫ్లేవిన్ లోపం వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి? ఆన్సర్ పెదవులు, నోటి మూలలు, అంచులు పగిలిపోతాయి. నెక్స్ట్, రిబోఫ్లేవిన్ లోపం వల్ల వచ్చే పై వ్యాధి లక్షణాలను ఏమంటారు? ఆన్సర్ ఏరిబోఫ్లేవినోస్ అని అంటారు. ఏరిబోఫ్లేవినోస్. నెక్స్ట్, మానవునికి బి2 విటమిన్ ఎలా లభిస్తుంది? ఆన్సర్ ప్రేగులోని సహజీవన బ్యాక్టీరియాలు సంశ్లేషిస్తాయి. దీనివల్ల బి2 విటమిన్ అనేది లభిస్తుంది. ఆన్సర్. నెక్స్ట్, నియాసిన్ విటమిన్కు మరొక పేరు ఏమిటి? ఆన్సర్ నికోటిక్ ఆమ్లం.
నెక్స్ట్ నియాసిన్ లోపం వల్ల మానవునిలో కలిగే వ్యాధి ఏమిటి? ఆన్సర్ పెల్లాగ్రా వ్యాధి. పెల్లాగ్రా. నెక్స్ట్ పెల్లాగ్రా వ్యాధి లక్షణాలు ఏమిటి? ఆన్సర్ మెడ, చేతులు, వ్రేళ్ళ భాగాలలో చర్మం అనేది ఎర్రబడి ఎండిపోవడం, నాలుక చివర్లో, పార్శ్వాల్లో, నోటిలోను, పళ్ళ చిగుర్లలోను ఎర్రబారి వాపు చెంది పుండ్లు అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా పెల్లగ్రా వ్యాధి యొక్క లక్షణాలు. నెక్స్ట్ కుక్కలలో బ్లాక్ టంగ్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్ నియాసిన్ ఎందులో లభ్యమవుతుంది? ఆన్సర్ ఇది జంతువుల కాలేయం, మూత్రపిండాలు, ఈస్టులు, ఆకుకూరలు, సోయా చిక్కుడు, వేరుశెనగ, కోడిగ్రుడ్లు, పాలు, చేపలు మొదలైనటువంటి వాటిలో లభ్యమవుతుంది. నెక్స్ట్ B6 విటమిన్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ పెరిడాక్సిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ B6 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఫెర్నీషియస్ అనీమియా మరియు డెర్మటైటిస్ అనే వ్యాధి. నెక్స్ట్ రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపోవడాన్ని ఏమంటారంటే ఫెర్నీషియస్ అనీమియా అని అంటారు. ఫెర్నీషియస్ అనీమియా. నెక్స్ట్ B6 విటమిన్ ఎందులో లభిస్తుంది? B6 విటమిన్ అనేది కాలేయం, పప్పు దినుసులు, ఈస్టు, గోధుమలలో లభిస్తుంది. నెక్స్ట్ మొలకెత్తే విత్తనాలలో లభించే విటమిన్ ఏమిటి? ఆన్సర్ B6 విటమిన్. నెక్స్ట్ B6 విటమిన్ ఏ జీవక్రియలలో సహ ఎంజైమ్గా పనిచేస్తుంది? ఆన్సర్ అమైనో ఆమ్లాలు మరియు క్రొవ్వుల జీర్ణ క్రియలలో. నెక్స్ట్ వన్ B6 విటమిన్ లోపం వల్ల ఎలుకలలో వచ్చే చర్మ వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ డెర్మటైటిస్ అని అంటారు. నెక్స్ట్ రక్తంలోని హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడే విటమిన్ ఏమిటి? ఆన్సర్ B6 విటమిన్. నెక్స్ట్ రోమాలు నెరసిపోవడం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ పాంటోథెనిక్ ఆమ్లం అంటే విటమిన్ B5 లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ పందులలో బాతునడక అనే లక్షణం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ పాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్ కో ఎంజైమ్ ఏ విటమిన్ నుంచి లభిస్తుంది? ఆన్సర్ ఇది పాంటోథెనిక్ ఆమ్లం నుంచి లభిస్తుంది. నెక్స్ట్ పాంటోథెనిక్ ఆమ్లం దేని జీవక్రియలో పాల్గొంటుంది? ఆన్సర్ కొవ్వులు, కార్బోహైడ్రేట్ల జీవక్రియలో పాల్గొంటుంది. నెక్స్ట్ అధివృక్క గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి సమ ఎంజైమ్ కో ఎంజైమ్ ఏను ఉత్పత్తి చేసే విటమిన్ ఏమిటి? ఆన్సర్ పాంటోథెనిక్ ఆమ్లం. నెక్స్ట్ పాంటోథెనిక్ ఆమ్లం ఎందులో లభ్యమవుతుంది? ఆన్సర్ గ్రుడ్లు, మాంసం, పాలు, కాలేయం, మూత్రపిండం ఇంకా చిలగడ దుంపలలో లభ్యమవుతుంది. నెక్స్ట్ ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రక్తక్షీణత అంటే అనీమియా లేదా స్ప్రూ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ మానవునికి ఫోలిక్ ఆమ్లం ఎక్కడ నుండి లభిస్తుంది? ఆన్సర్ మానవుని ప్రేగులోని సూక్ష్మజీవులు సంశ్లేషణ చేస్తాయి. దీని ద్వారా మానవునిలో ఫోలిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. నెక్స్ట్ వన్ DNA వంటి నత్రజని సంబంధమైనటువంటి పదార్థాల సంశ్లేషణకు అవసరమైన విటమిన్ ఏమిటి? ఆన్సర్ ఫోలిక్ ఆమ్లం. ఉడికించిన కోడిగ్రుడ్డులోని తెల్ల సొనను ఆహారంగా తీసుకుంటే మానవునిలో వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ తెల్ల సొన గాయం అంటే ఎగ్ వైట్ ఇంజురీ. నెక్స్ట్ తెల్ల సొన గాయం వ్యాధి నివారణకు ఉపయోగపడే విటమిన్ ఏమిటి? ఆన్సర్ బయోటిన్ అనే విటమిన్. నెక్స్ట్ విటమిన్ H దేనిని అంటారు? ఆన్సర్ బయోటిన్ను అంటారు. నెక్స్ట్ బయోటిన్ను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ జర్జీ మరియు బోయాస్ వీరు బయోటిన్ అనే దానిని కనుగొన్నారు. నెక్స్ట్ బయోటిన్ ఎందులో లభిస్తుంది? ఆన్సర్ ఇది కాలేయం, మూత్రపిండం, కోడిగుడ్డు పచ్చసొన, ఆకుకూరలు, ఈస్టులలో లభిస్తాయి. నెక్స్ట్ వన్ బయోటిన్ లోపం వల్ల కలిగే వ్యాధి లక్షణాలు ఏమిటి? ఆన్సర్ శరీరం పాలిపోవడం, అలసట, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం.
నెక్స్ట్ వన్, మానవునిలో బయోటిన్ ఎక్కడ తయారవుతుంది? ఆన్సర్ ఇది మానవుని ప్రేగులోని సూక్ష్మ జీవులు సంశ్లేషిస్తాయి, దీనివల్ల బయోటిన్ అనేది తయారవుతుంది. నెక్స్ట్, ఇన్నోసిటాల్ను రసాయనికంగా ఏమంటారు? ఆన్సర్ హెక్సా హైడ్రాక్సీ సైక్లోహెక్సేన్ అని అంటారు. ఓకే, ఇన్నోసిటాల్ను హెక్సా హైడ్రాక్సీ సైక్లోహెక్సేన్ అని అంటారు. నెక్స్ట్, కండర చక్కెర మజిల్ షుగర్ అని ఏ విటమిన్ అంటారు? ఆన్సర్ ఇన్నోసిటాల్ విటమిన్ను అంటారు. నెక్స్ట్ వన్, మానవునికి ఇన్నోసిటాల్ ఎలా లభిస్తుంది? ఆన్సర్ ప్రేగులోని సూక్ష్మజీవులు సంశ్లేషిస్తాయి. నెక్స్ట్ వన్, ఇన్నోసిటాల్ ఏ జీవక్రియలో పాల్గొంటుంది? ఆన్సర్ కొవ్వుల జీవక్రియలో పాల్గొంటుంది. నెక్స్ట్, కోలిన్ను రసాయనికంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ట్రైమిథైల్ ఇథనాల్ అమైన్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఎసిటైల్ కోలిన్ ఉత్పత్తికి అవసరమైన విటమిన్ ఏమిటి? ఆన్సర్ కోలిన్ అనే విటమిన్. నెక్స్ట్, ఆక్సీకరణ క్షయకరణ రూపాలలో జీవక్రియలలో ఉపయోగపడే విటమిన్ ఏమిటి? ఆన్సర్ లైపాయిక్ ఆమ్లం. నెక్స్ట్, B12 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ పెర్నీషియస్ అనీమియా అనే వ్యాధి. నెక్స్ట్, B12 విటమిన్లో ఉండే మూలకం ఏమిటి? ఆన్సర్ కోబాల్ట్. నెక్స్ట్ వన్, B12 విటమిన్ లోపం ఎవరిలో కనబడుతుంది? ఆన్సర్ ఇది శాకాహారులలో కనబడుతుంది. నెక్స్ట్, రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్ ఏమిటి? ఆన్సర్ విటమిన్ B12. నెక్స్ట్, B12 విటమిన్ ఎక్కడ లభ్యమవుతుంది? ఆన్సర్ ఇది గ్రుడ్లు, కాలేయం, పాలు, మాంసం, చేపలు, మీగడలో లభ్యమవుతుంది. నెక్స్ట్, మొక్కల ద్వారా లభించని విటమిన్ ఏమిటి? అంటే ఆకుకూరలు, దుంపలు, గింజల ద్వారా లభించని విటమిన్ ఏంటంటే విటమిన్ B12 అనేది లభించదు. నెక్స్ట్ వన్, రక్త కణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ పెర్నీషియస్ అనీమియా అని అంటారు. నెక్స్ట్, B1 నుంచి B12 వరకు ఉన్నటువంటి పైన వివరించిన విటమిన్లన్నింటినీ కలిపి ఏమంటారు? ఆన్సర్ బి కాంప్లెక్స్ విటమిన్ అని అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్లు అని అంటారు. నెక్స్ట్, విటమిన్ సికి మరొక పేరు ఏమిటి? విటమిన్ సికి మరొక పేరు ఏంటంటే యాంటీస్కర్వీ విటమిన్ లేదా ఆస్కార్బిక్ ఆమ్లం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.